నమస్తే ఫ్రెండ్స్, రవికిషన్ మాన్కర్ మీతో. మీరందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మీకు ఈఎంఆర్ఎస్ 2026 సంబంధించి ఎగ్జామ్స్ అందరూ రాయడం జరిగింది కదా. సో దానికి సంబంధించి ఒక న్యూస్ అయితే తీసుకొని రావడం జరిగింది. ఇది నిన్ననే వచ్చింది. అయితే సర్వర్ బిజీ ఉండడం వల్ల నేను ఆ వీడియోలో చేయలేకపోయాను. సో ఇప్పుడు మీకు ఆ వీడియో అయితే చేస్తున్నాను. సో ఇది మీకు చాలా ఇంపార్టెంట్ అండి. మీరు thumbnail ఇప్పటివరకే చూసే ఉంటారు కాబట్టి ఇక్కడ మనం ఈరోజు ఏం చెక్ చేసుకోబోతున్నాం అంటే ఆన్సర్కి ఎలా చెక్ చేసుకోవాలి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని ఇక్కడ మీకు క్లియర్గా అయితే నేను చెప్తాను. అలాగే ఎవరైనా ఛాలెంజ్ చేయాలనుకుంటే ఎలా ఛాలెంజ్ చేయాలి కూడా మీకు చెప్తాను క్లియర్గా స్టెప్ బై స్టెప్. సో మీరైతే ఎవరైతే స్కిప్ చేయకుండా ఈ వీడియోని చివరి దాకా చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అనేది అర్థమవుతుంది. సో మీ ఆన్సర్ అని కరెక్ట్ కూడా మీరు అయితే చెక్ చేసుకోవచ్చు. లేదంటే చాలా మంది కూడా కన్ఫ్యూజన్ అయిపోయి కూడా నాకు రిక్వెస్ట్ అయితే రావడం జరుగుతుంది, ఎలా చెక్ చేసుకోవాలని చెప్పి చాలా మంది అంటున్నారు. ఏంటంటే మా ఆన్సర్ చాలా వరకు కూడా రాంగ్ వస్తున్నాయి, మిస్టేక్స్ అవుతున్నాయని చెప్పేసి అంటున్నారు. కాబట్టి సో వాళ్ళ డౌట్స్ కూడా క్లియర్ అయిపోతాయి. సో మీకు ఇప్పుడు నేను ఆ ప్రాసెస్ కూడా క్లియర్గా అయితే చెప్తాను. సో ఇప్పటిదాకా ఇంకెవరైతే వీడియోని లైక్ చేయలేదు లైక్ చేయండి. అలాగే వీడియోని చాలా మంది కూడా షేర్ చేయండి, ఎందుకంటే మనం తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం నీట్గా అర్థమయ్యేటట్టుగా. అలాగే ఇప్పటివరకు అయితే మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్లోకి ఆల్ అని క్లిక్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకు మొదటి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే అథెంటికేట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే మీకు అందుతుంది ఇక్కడ ఈ ఛానల్ నుంచి అయితే. సో లేట్ చేయకుండా అయితే ఇప్పుడు ఆ వీడియోస్ అన్ని కూడా చేసేద్దాం. ఎలా అనేది ఇప్పుడు మీకు చూపించినట్టయితే ఒకసారి మనం ఈఎంఆర్ఎస్ వెబ్సైట్లో రాగానే మనకు దీన్ని రిఫ్రెష్ చేద్దాం. రిఫ్రెష్ చేయగానే మనకు ఒక పాపప్ అనేది వస్తుంది. సో ఈ పాపప్ అనేది మనకు ఇంతకుముందు ఇక్కడ ఎగ్జామ్ షెడ్యూల్ ఇవన్నీ కూడా డిస్ప్లే అవుతా ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నది ఏంటంటే ఇక్కడ మనకు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఆన్సర్స్కి సంబంధించి వీళ్ళైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ మనకు 3 జనవరి 2024 మనకు ఈ ఆన్సర్ కీ అనేది డిస్ప్లే చేయడం జరిగింది. అలాగే యాజ్ పర్ వీళ్ళ ప్రకారంగా వీళ్ళు మన యొక్క ఆన్సర్ రెస్పాన్స్ కీ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు, అలాగే ఆన్సర్ కీ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఎవరైనా ఛాలెంజ్ చేయాలనుకున్నట్లయితే వాళ్ళు 3 జనవరి 2024 నుంచి 6 జనవరి 2024 నైట్ 11:59 PM వరకు అయితే మీరైతే ఛాలెంజ్ చేయొచ్చు అంటున్నారు. అలాగే డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఆ తర్వాత మీరు ఈ ఏదైతే ఉందో రెస్పాన్స్ కీ కానివ్వండి, అలాగే ఆన్సర్ కీ కానివ్వండి మీరు డౌన్లోడ్ చేయలేరు, అలాగే మీరు ఛాలెంజ్ కూడా చేయలేరు. వీళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడ ఛాలెంజ్ చేయడానికి ఒక క్వశ్చన్కి అయితే 1000 రూపీస్ అంటున్నారు. సో నాన్ రీఫండబుల్ అని చెప్పడం అయితే జరిగింది. చాలా జాగ్రత్తగా అయితే మీరు ఉండండి. ఒకసారి మీరు క్లియర్గా చెక్ చేసుకున్న తర్వాతనే మీరు ఖచ్చితంగా మా ఆన్సర్ మేము చెప్పేది కరెక్ట్ అనుకున్నట్లయితేనే మీరు ఆన్సర్ అనేది ఛాలెంజ్ చేయండి, అదర్వైజ్ మీరు లీవ్ ఇట్ చేసేయండి. సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా అయితే ఇప్పుడు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అలాగే ఎలా మ్యాచ్ చేసుకోవాలనేది మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కొంచెం నిదానంగా ఓపిక్గా స్కిప్ చేయకుండా అయితే చూసినట్లయితే ఈ ప్రాసెస్ మీకు కంప్లీట్గా అర్థమవుతుంది. దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, దాన్ని తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను మీకు. ఇప్పుడు కింద చూసినట్లయితే దీన్ని స్క్రోల్ చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మాకు కనిపిస్తుంది. మీకోసం నేను ఇక్కడ జూమ్ కూడా చేస్తాను. మనం చూస్తున్నట్లయితే ఇక్కడ ఇలా కనిపిస్తుంది కదా. సో దిస్ ఈజ్ లింక్ గివెన్ ఇక్కడ బిలో అని చెప్పేసి ఇక్కడ ఒక లింక్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు కొత్త విండో అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యి ఇక్కడ చెప్పేసి మనకేమడుగుతున్నారంటే వీళ్ళు రోల్ నెంబర్ అడుగుతున్నారు, అలాగే డేట్ ఆఫ్ బర్త్ అడుగుతున్నారు. మరి రోల్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసిన తర్వాత మనము లాగిన్ అన్నట్లయితే కనుక ఇప్పుడు మీకు ఇది ఇమేజ్ ఫార్మాట్లో చూపిస్తాను, ఎందుకంటే కొన్ని క్రెడెన్షియల్స్ నేను సీక్రెట్గా ఉంచాలి కాబట్టి. సో ఇప్పుడు మనం లాగిన్ అయిన తర్వాత మనకి ఎలా వస్తాయి, ఎలా డిస్ప్లే అవుతుంది, దాని తర్వాత మనకు ఆన్సర్కి ఎలా మ్యాచ్ చేసుకోవాలని కూడా మీకు చూపిస్తాను. రెస్పాన్స్ కూడా మనం అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరేం టెన్షన్ పడకుండా ఈ ప్రాసెస్ అనేది ఈ స్టెప్స్ అనేది మీరు ఫాలో అయ్యి మీరు చేసుకున్నట్లయితే మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు, అలాగే ఈజీగా కూడా చెక్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అవి కూడా నేను ఇప్పుడు మీకు ఇమేజెస్ రూపంలో అయితే చూపిస్తాను. ఇక్కడే మీరు ఏ ఎగ్జామ్ రాసినా కూడా, అంటే టీజీటీ రాసినా, అలాగే ల్యాబ్ అటెండెంట్ రాసినా, అకౌంటెంట్ రాసినా, ఏ ఎగ్జామ్ రాసినా కూడా మీరు సేమ్ ప్రాసెస్ అండి. మీ యొక్క రోల్ నెంబర్ ఇచ్చేసి అలాగే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి లాగిన్ చేసినట్లయితే కనుక మీరు అక్కడ నుంచే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు ఎన్ని రాసినా కూడా అన్ని కూడా ఒకటే దాంట్లో వచ్చి మీరు లాగిన్ అవ్వాల్సిందే. మీరు ఒకటి లాగౌట్ చేసిన తర్వాత మీరు ఇంకొకటి లాగిన్ అని చెప్పేసి మళ్ళీ అక్కడ మీరు మీ యొక్క ఇంకొక ఎగ్జామ్ యొక్క రోల్ నెంబరు అలాగే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ వేసినట్లయితే మళ్ళీ ఆ ఎగ్జామ్ సంబంధించిన ఆన్సర్కి రెస్పాన్స్ షీట్ అనేది వస్తుంది. సో మీరు దీనికి సంబంధించి డౌట్స్ కన్ఫ్యూజన్ పడకండి. ఈజీగా అయితే మీరు నిదానంగా ఒకటి తర్వాత ఒకటి నీట్గా డౌన్లోడ్ చేసుకోండి, నీట్గా చూసుకోండి. సో నిన్న చాలా మంది కూడా చూస్తుంటారు కాబట్టి బిజీ సర్వర్ ఉండింది కాబట్టి చేయలేకపోయాను. సో ఇప్పుడు మీకు క్లియర్గా నిదానంగా మనం చేసుకోవచ్చు, ఏం పర్వాలేదు, ఇంకా టైం ఉంది కాబట్టి నిదానంగా మీరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోండి. ఇప్పుడు నేను మీకు ఆ ఇమేజ్ కూడా చూపిస్తాను. రోల్ నెంబరు అలాగే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చంగానే మీకు ఇలా డీటెయిల్స్ అనేవి వస్తాయి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే క్యాండిడేట్ యొక్క నేమ్ వస్తుంది, అలాగే ఎగ్జామ్ సంబంధించిన మనకి పేపర్ కోడ్ ఇవన్నీ కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి. ఇవన్నీ కూడా మీకు వస్తాయి అనమాట. వచ్చిన తర్వాత ఇక్కడ చూసారా కింద డౌన్లోడ్ ఆన్సర్ కీ అని ఉంది, అలాగే కింద ఛాలెంజ్ కీ ఛాలెంజ్ అని చెప్పేసి ఉంది, అలాగే మేక్ పేమెంట్ అని ఉంది కదా. సో ఇప్పుడు మీకు ఇలా రాగానే పైన మీ యొక్క రోల్ నెంబర్ డిస్ప్లే అవుతుంది, మీ యొక్క నేమ్ డిస్ప్లే అవుతుంది, ఇక్కడ పేపర్ కోడ్ డిస్ప్లే అవుతుంది, ఎగ్జామ్ పోస్ట్ ఏ పోస్ట్కి రాస్తున్నది అక్కడ డిస్ప్లే అవుతుంది, అలాగే మీకు ఏది లాంగ్వేజ్ రాశారు మీరు రీజనల్ లాంగ్వేజ్ అని చెప్పేసి ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఆ తర్వాత కింద మీరు ఇక్కడ డౌన్లోడ్ అని చెప్పేసి ఉంది కదా ఆన్సర్ కీ అని చెప్పేసి, దాన్ని క్లిక్ చేసినట్లయితే మనకు ఆన్సర్ కీ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. మీకు ఎలా డౌన్లోడ్ అవుతుంది కూడా మీకు అది కూడా చూపిస్తాను. అక్కడ ఆల్రెడీ డౌన్లోడ్ చేసి ఉంచాను కాబట్టి మీకు అది చూపిస్తాను. దాని తర్వాత ఇక్కడ మీకు కింద చూస్తున్నట్లయితే మేక్
ఆన్సర్ కీ ఛాలెంజ్ అని ఉంది కదా, ఇక్కడ దాని మీద చేయగానే మీరు ఏ క్వశ్చన్కి ఛాలెంజ్ చేయాలనుకుంటున్నారో ఆ క్వశ్చన్కి అయితే మీరు అక్కడ ఛాలెంజ్ చేసేయచ్చు. ఛాలెంజ్ చేసిన తర్వాత అది ఇంత ప్రాసెస్ అయితే కాదు. ఛాలెంజ్ చేసిన తర్వాత కింద మేక్ పేమెంట్ అనేది కదా, ఆ మేక్ పేమెంట్ అని చేసిన ద్వారానే మీ యొక్క ఆన్సర్ అనేది వాళ్ళు యాక్సెప్ట్ చేసి ఒకవేళ కరెక్ట్ ఉంటే మీకు మార్క్ ఇస్తారని చెప్పడం అయితే జరిగింది. అదర్వైజ్ మీరు ఛాలెంజ్ చేసి వదిలేస్తే మీకు ఆ ఛాలెంజ్ని మేము కన్సిడర్ చేయమని చెప్పేసి ఇంతకుముందే వాళ్ళు ఒక పాపప్లో చూపించాను కదా, అక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడే మీకు కింద ఉంది కదా మేక్ పేమెంట్ కింద మీకు ఇక్కడ రెస్పాన్స్ కీ అని వస్తుంది, డౌన్లోడ్ రెస్పాన్స్ కీ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేసినట్లయితే మీ యొక్క రెస్పాన్స్ కీ కూడా డౌన్లోడ్ అయిపోతుంది. ఇప్పుడు మీకు ఆన్సర్ కీ ఎలా వస్తుంది, ఎలా డౌన్లోడ్ అవుతుందో మీకు క్లియర్గా అయితే చూపిస్తాను. దాన్ని బట్టి మీరైతే చూసేయండి. సో దానికి అనుగుణంగా మీరు ఒక్కొక్కటిగా మీరు చెక్ చేసుకుంటే వెళ్ళిపోయినట్లయితే మీ యొక్క ఆన్సర్ అనేది ఈజీగా నిదానంగా అయితే చెక్ చేసుకోవచ్చు. సో మీకు మంచి మార్కులు రావాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మీకు అది కూడా చూపిస్తాను ఆన్సర్కి. అంతకంటే ముందుగా మనకి ఇక్కడ వీళ్ళు కొన్ని దీని కింద ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, అది కూడా నేను స్క్రీన్ షాట్ తీశాను. సో ఇక్కడ చూసినట్లయితే ఈ ఇన్స్ట్రక్షన్స్ అయితే వీళ్ళు క్లియర్గా ఇవ్వడం జరిగింది. దానికి ఎగ్జామినేషన్ సంబంధించి మీరు నీట్గా నిదానంగా ఇది చదువుకొని మీరు దాని ఫర్దర్గా మీరైతే స్టెప్స్ తీసుకోండి. ఇక్కడ ఏం లేదండి, మనకు ఆన్సర్కి ఎలా చెక్ చేసుకోవాలి, అలాగే ఛాలెంజ్ చేస్తే ఎలా చేయాలి, అలాగే దానికి సంబంధించి ఇందాక మనం చెప్పుకున్నాం కదా, పాపలో చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. మీరేం టెన్షన్ అవ్వకండి. సో ఇప్పుడు నేను అవి మీకు చూపిస్తాను. చూడండి, ఇక్కడ మీకు చూపిస్తున్నది ఏంటంటే ఇది హాస్టల్ వార్డెన్కి సంబంధించి అనమాట ఆన్సర్ కీ ఇది. సో ఇది వాళ్ళ యొక్క అఫీషియల్ ఆన్సర్ కీ అనమాట. సో క్వశ్చన్ వైజ్ అయితే వీళ్ళు క్వశ్చన్ నెంబర్ 1 to వీళ్ళు 120 వరకు అయితే క్లియర్గా అయితే వీళ్ళు ఆన్సర్ కీ అనేది ఇవ్వడం జరిగింది. ఇది ఓన్లీ వాళ్ళు ఇచ్చిన అఫీషియల్ ఆన్సర్ కీ అనమాట. చూడండి, ఇక్కడ మీకు 120 వరకు అయితే ఆన్సర్ కీస్ అయితే ఇవ్వడం జరిగింది. మరి దీన్ని తీసుకొని మీరు డైరెక్ట్గా ఏం చేస్తారంటే ఇప్పుడు మీ యొక్క రెస్పాన్స్ కీ ఏదైతే ఉందో అది డౌన్లోడ్ చేసుకుంటారు కాబట్టి అది ప్లస్ ఇది రెండు కలిపి మీరు ఒక్కొక్కటి అయితే మ్యాచ్ చేసుకున్నట్లయితే మరి మీ యొక్క ఆన్సర్ ఎన్ని కరెక్ట్ అయ్యో మీరు అక్కడ ఈజీగా అయితే తెలుసుకోవచ్చండి. సో మీకు మంచి మార్కులు రావాలని ఆశిస్తున్నాను. మీకు ఇది ప్రాసెస్ అర్థమైందని అనుకుంటున్నాను. మరి మీకు ఎలా అనిపించిందో కింద మీ యొక్క ఒపీనియన్, మీ యొక్క సజెషన్ కింద ఇవ్వండి. తప్పకుండా నేను దానికి తప్పకుండా రిప్లై ఇస్తాను. దీనికి సంబంధించినటువంటి డౌట్స్ ఏమైనా ఉన్నా కింద మీరు తప్పకుండా అయితే మీరు నన్ను అడగొచ్చు. నేను దానికి సంబంధించి రెస్పాన్స్ అయితే కంపల్సరీ మీకు ఇస్తానండి. అలాగే మీరు నన్ను టెలిగ్రామ్, ఫేస్బుక్లో ఫాలో అవ్వచ్చు. దానికి సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. అలాగే మీకు వెబ్సైట్ లింక్ డైరెక్ట్గా మీకు డౌన్లోడ్ చేసుకోవడానికి నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి కూడా మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క ఆన్సర్ కీ అనేది చెక్ చేసుకోవచ్చు. అలాగే మనకు లైన్ ఉందండి, మూవ్ ఫార్వర్డ్ విత్ పాజిటివ్ వైబ్రేషన్స్ అని చెప్పేసి. అలాగే మీరు జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. మళ్ళీ కలుద్దాం మరొక అప్డేట్ వీడియోతో. అందాక ధన్యవాదాలు. జై హింద్.